పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఉన్న వాక్య క్రమమును అనుసరించి జీవించి మిమ్మల్ని సంతోషపెట్టుటకు, మీకు మహిమ తెచ్చుటకు, మేము దీవించబడుటకు మరింత కృపను జ్ఞానమును దయచేయమని, ఈవేళ ధ్యానించబోయే మాటల్లో మీ సన్నిధి తోడు దయచేయమని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దయచేసి చూద్దాం ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం. సంఘము అన్నప్పుడు మనము సమాజాన్ని కూడా ప్రభావితం చేయాలి. ఒకటి, జీవితం ద్వారా. రెండు, కొన్ని పనులు చేయటం ద్వారా కూడా మనము సమాజాన్ని ప్రభావితం చేయగలం. ఎలా అంటే చాలా పనులు చేయొచ్చు. అందులో ఈరోజు ఒక పని పెట్టుకున్నాం సంఘం. మీరు మొత్తం అందరూ 5 గంటలకి మనం మెయిన్ రోడ్లోకి వెళ్ళి అక్కడ ఆ రోడ్డు క్లీన్ చేయాలి. ఆ క్లీనింగ్ సంఘముగా వెళ్ళి ఆ బైపాస్ రోడ్డు యువతల క్లీన్ చేయాలి. ఈ క్లీనింగ్ అనేటువంటిది క్రైస్తవుడు ఎక్కడున్నా చేయాలి. ఇంటి చుట్టూ క్లీన్ ఉండాలి, మందిరం చుట్టూ క్లీనింగ్ ఉండాలి. ఇంట్లో క్లీనింగ్ అసలు ఉండాలనుకోండి, అది వేరే సంగతి. ఇంట్లో క్లీనింగ్ ఎవరు పట్టించుకోరు. అన్ని చోట్ల మనం నీట్నెస్ ఉండాలి. క్రైస్తవ సంఘం భూమి మీద ఎందుకుందంటే లైఫ్ స్టైల్ ద్వారా ప్రభువుని ఎరగని సమాజాన్ని ప్రభావితం చేయడానికి. కొన్ని క్రియలు చేసి వీళ్ళు క్రైస్తవులు గనుక ఇలాంటివి కూడా చేస్తారు అని సాంఘిక సేవలు కూడా కొన్ని చేయాలి. అందులో బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే మదర్ తెరెసా. మదర్ తెరెసాని ప్రపంచ దేశ నాయకులందరూ కూడా ఆమె చనిపోయి సమాధి పెట్టి అక్కడ ఉంటే ఆమె కాళ్ళ దగ్గర వరుసగా అందరు కాళ్ళ దగ్గర గుండ్రంగా నిలబడి పాట పాడేటప్పుడు కూర్చోమంటే కూర్చున్నారు, లేవమంటే లేచారు, దండం పెట్టారు. ప్రపంచాధినేతలు ఆమె శవము దగ్గర అలాగా కూర్చొని నమస్కారం చేశారంటే అలా చేయమని కాదు అందరినీ. అది విగ్రహారాధన అవుతుంది, అది వేరే సంగతి. వాళ్ళు కృతజ్ఞతతో చేశారు. అంత ఇన్ఫ్లుయెన్స్ ఎలా చేయగలిగింది ప్రపంచాన్ని అంటే ఎందువలన ఆమె చారిటీ ఆఫ్ మిషన్స్ పెట్టి ఆమె అనేక మంది వృద్ధుల్ని, దీనుల్ని, పేదవారిని దగ్గరకు తీసింది. తల్లిదండ్రులు లేని వారిని, ముఖ్యంగా వృద్ధులకు ఆమె ఎంతో సేవ చేసింది. కుష్ఠరోగులకు సేవ చేసింది. కుష్ఠరోగుల యొక్క కాళ్ళల్లో ఉన్నటువంటి పుండ్లులో మన్నిముళ్ళు లాంటిది పెట్టి పురుగులన్నీ తీసివేసి వారికి సేవ చేసింది. ఆ పుండ్లు ఎంతో వాసన, దుర్గంధం వస్తున్నప్పటికీ వారికి సేవ చేసింది. కలకత్తా డిఎస్పీకి రిపోర్ట్ ఇస్తే ఈమె వల్ల మాకు చాలా డిస్టర్బెన్స్ ఉంది, ఈమె చారిటీ ఆఫ్ మిషన్స్ వేరే చోట మార్చుకోండి అని చెప్తే నేను వెళ్ళి చూస్తానని డిఎస్పీ వచ్చి ఆమె చేసే పని చూసి ఆశ్చర్యపోయి ఆయన అన్నాడంట, ఆమె చేసే పని మీరు చేస్తే నేను ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్తాను. ప్రైజ్ ది లార్డ్. ఎవరు చేస్తారు? కుష్ఠరోగికి ఏర్పడిన గాయాల్లో వేలు పెట్టి, చెయ్యి పెట్టి ఎవరు శుభ్రం చేస్తారు? కనుక ఒక ఉదాహరణ చెప్పాను అంతే. కాబట్టి మనము ఈరోజు అంత పెద్ద పనులు చేయకపోయినా ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో కొంతమంది చేస్తూ ఉంటారు. అది ఖచ్చితంగా ఇతరుల మీద ప్రభావితం చేస్తుంది. ఎప్పుడు చేయగలం అంటే నిజంగా స్వార్థానికి చచ్చిపోయినప్పుడు చేయగలం, లేకపోతే చేయలేము. అది నేను ఎక్కడ పోయేది, నేను ఎక్కడ చేసేది అనుకుంటాను. కాబట్టి సంఘంగా మనందరము కలిసి ఈరోజు ఆ క్లీనింగ్ సెషన్లో మీరు పాలు పంపులు పొందాలని మనవి చేస్తూ ఉన్నాను. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయంలో కొంత లైఫ్ స్టైల్, జీవన విధానంలో దేవుడు చెప్పిన కొన్ని నియమ నిబంధనలు అక్కడ చూస్తాము. వాటిని మనం జాగ్రత్తగా పరిశీలించితే మంచిదని తలస్తూ ఉన్నాను. ద్వితీయోపదేశకాండం 23. దీనికంటే ముందు నిర్గమకాండం 23 చూడండి. నిర్గమకాండం 23 ప్లీజ్. 23 కదా? నిర్గమకాండం 23 మొదటి 3 వచనాలు చదువుదాం అందరం. 1 2 3 స్టార్ట్. లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు, దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడింపవద్దు, న్యాయమును త్రిప్పివేయుటకు
సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యము పలకకూడదు. న్యాయం తిప్పివేయడానికి. వ్యాజ్యమాడువాడు భేదవాడైనను వాని ఎడల పక్షపాతము ఉండకూడదు. గమనించదగిన మాట ఏంటంటే, లేని వార్త పుట్టింపకూడదు. నీకు విషయం తెలియకుండా మాట్లాడడము, ఏదేదో ఎనాలసిస్ చేయడం అనేటువంటిది అది దైవ క్రమం కాదు. దేవుని బిడ్డలకు అది తగదు. విశ్వాసులైన వారికి లేని వార్త పుట్టించకూడదు. అసలు అక్కడ ఏమీ జరగలేదు, జరిగినట్టు మాట్లాడే వాళ్ళు ఉంటారు. అక్కడేమీ చెప్పలేదు, చెప్పినట్టే మాట్లాడే వాళ్ళు ఉంటారు. లేని వార్త పుట్టింపకూడదు. కాబట్టి లేని వార్త పుట్టించే లక్షణము సాధారణంగా మనలాంటి గ్రామాల్లో కనబడుతూ ఉంటుంది. పల్లెటూళ్ళల్లో ఒకటి విని ఒకటి అనుకుని అదే నిశ్చయం అనుకుని అందరికీ ప్రాపగండ చేసేటువంటి ఒక బ్యాడ్ ఉంటుంది. అది మంచిది కాదు. అది నీకు న్యాయం కాదు. నీ మీద కూడా ఎవరైనా లేనిపోయిన వార్త పుట్టిస్తే, నీవు అనని మాట అన్నావని, చెప్పని మాట చెప్పావని అంటే నీకెంతో బాధ. కాబట్టి నీలాంటి మనిషే, వ్యక్తి మీద కావచ్చు, ఒక సంఘటన కావచ్చు, లేని వార్త పుట్టించకూడదు. తర్వాత దుష్కార్యము చేయుటకై జరిగించుటకై 2వ వచనం, సమూహమును వెంబడింపవద్దు. సమూహమును వెంబడింపవద్దు. న్యాయము త్రిప్పివేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యము పలకకూడదు. ఇది ఎక్కడ జరిగిద్దంటే బంధువుల దగ్గర జరిగిద్ది. ఇది మీకు బంధువులు ఉన్నారనుకోండి, చుట్టాలు ఉన్నారు, మీ చుట్టం అన్యాయంగానే మాట్లాడుతున్నాడు, మీ బంధువు అన్యాయంగానే, నీకు తెలుసు ఆ సంగతి. మీ బంధువు మాట్లాడేది అన్యాయం అని నీకు బాగా తెలుసు. కాకపోతే నీ ప్రాబ్లం ఏంటంటే, నీ బంధువు అన్యాయంగా మాట్లాడుతున్నా నువ్వు వెళ్ళి నీ బంధువుతో, అవును మా చుట్టం మాట్లాడేది కరెక్టే అని అవతల వాళ్ళతో నువ్వు కూడా వ్యాజ్యం ఆడకపోతే రేపు మీ ఇద్దరికి సంబంధం కట్ అయిపోద్ది. అందువలన వ్యాజ్యం వచ్చినప్పుడు ఏం చేస్తావు? మీ మామనో, మీ మేనమామనో, మీ మేనత్తనో, చుట్టరికమనో, లేకపోతే ఇంటి పేరు ఉందనో ఏదో ఒకటి తగిలించుకొని పోయి అవతల వాడిది న్యాయమైనా, మీ వాడిది అన్యాయమైనా, అన్యాయంగా ఉన్న నీ బంధువుకే నువ్వు సపోర్ట్ చేస్తావు. వ్యాజ్యం ఆడతావు. అవును ఏంది నిజమే, అవును అంటావు అన్నమాట. ఈ దొంగ సపోర్ట్లు చేసేటప్పుడు ఎవరు చూస్తున్నారు చెప్పండి? అవతలోడిది న్యాయం, నీ బంధువుది అన్యాయం, నీకు తెలుసా సంగతి. కానీ నీ బంధువుతో సంబంధం దెబ్బతింటదని, పెళ్ళికి పిలవరని, దినానికి పిలవరని, మళ్ళా కలుపుకోరని, నీ బంధువుది అన్యాయమైన ఒక వ్యాజ్యం తగులుతుంటే నువ్వు వెళ్ళి అవును అని సపోర్ట్ చేస్తావు. అలా చేయొచ్చా విశ్వాసులు? ఏం సైలెంట్ అయిపోయారు? ఏమైనా చేస్తున్నారా ఏందట అటు పనులు? సరే, అది మీ ఇష్టం. చెయ్యకూడదు అని ఎవరు చెప్తున్నారు? నువ్వు ప్రేమించే పరిశుద్ధుడు దేవుడు చెప్తున్నాడు. కాబట్టి న్యాయము త్రిప్పివేయుటకు, ఏందంట న్యాయము త్రిప్పివేయుటకు, సమూహమును వెంబడించవద్దు. న్యాయమును త్రిప్పివేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యము పలకకూడదు. వ్యాజ్యమాడువాడు భేదవాడైనను వారి ఎడల పక్షపాతము చూపకూడదు. ఈ రోజుల్లో ఏం జరుగుతుంది? భేదోడు పక్షాన్ని ఎవడు ఉంటాడు? ఎవడు వ్యాజ్యం ఆడతాడు? భేదోడు పక్షాన్ని ఎవడు మాట్లాడు. కానీ ఒక ధనవంతుడు అన్యాయస్తుడైనా అతని పక్షాన మనుషులు నిలబడతారు, కానీ భేదవారి పక్షాన నిలబడే మనుషులు చాలా తక్కువ అంటే తక్కువ. కానీ దేవుడు చెప్తున్న మాట ఇది. ఎవరో చెప్తే అది వేరే సంగతి. దేవుడు చెప్తున్నాడు, భేదవాడని పక్షపాతము చూపవద్దు. భేదవాళ్ళ దగ్గర ఎంతమంది భేదవాళ్ళు ఉన్నారో లెక్కేసుకోండి మీరు. తర్వాత ఇంట్లో కూర్చొని లెక్కేసుకోండి మన ఊర్లో ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారో. ఎవరు పట్టించుకొని మనుషులు, ఎవరు అనేక పర్యాయాలు ఒకరి దగ్గరికి వెళ్ళని మనుషులు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఈ రోజు నుండి వెళ్ళండి. ఎవరైనా మీకు జ్ఞాపకం వస్తే ఆ పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళండి, పలకరించండి, పరామర్శించండి. అది దేవుని మనస్సు. బీదవాడని పక్షపాతము చూపకూడదు. ఇప్పుడు
ద్వితీయోపదేశకాండంలోకి వస్తాం. లేని వార్త పుట్టింపకూడదనేది గమనించదగిన మాట. ఇక్కడ కూడా కొన్ని క్రమాలు చెప్పాడు, కొన్ని చక్కని క్రమాలు చెప్పాడు. 23వ అధ్యాయంలోకి వస్తే వికలాంగుడు సమాజంలో చేరకూడదని చెప్తాడు. 1 నుండి 2 వచనాలు. 1-2 వచనాలు. గాయము నొందిన వృషణములు గలవాడే గాని మర్మాంగము కోయబడిన వాడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు. కుండు యెహోవా సమాజంలో చేరకూడదు. వానికి 10వ తరం వాడైనను యెహోవా సమాజంలో చేరకూడదు. సులభంగా అర్థమయ్యేది ఏంటంటే, అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు. వారిలో 10వ తరం వారైనను ఎన్నడూను యెహోవా సమాజంలో చేరకూడదు. అమ్మోనీయుడు, మోయాబీయుడు అంటే వీళ్ళు శాపగ్రస్తమైన జనాంగం. శాపగ్రస్తమైన జనాంగం లోతుకి పుట్టారు. లోతు యొక్క కుమార్తెలు నాటి కాలంలో తన తండ్రితో వెళ్ళినప్పుడు పుట్టినటువంటి సంతానం అమ్మోనీయులు, మోయాబీయులు. వాళ్ళని దేవుడు ఏమన్నాడు చెప్పండి? ఏ జనాంగం వాళ్ళు? శాపగ్రస్తమైన జనాంగం అన్నాడు. కాబట్టి శాపగ్రస్తమైన జనాంగంలో నువ్వు చేరకూడదు. శాపగ్రస్తమైన జనాంగం అంటే ప్రభువుని ఎరగని అన్యులతో నువ్వు చేరకూడదు. ఎక్కువ సహవాసం వారితో నువ్వు చేయకూడదు. అంటే పైది నీకు అర్థం కాదు. మొదటి 2 వచనాలు అది మీకు అది అర్థమైతే అర్థం అవును గాక, లేకపోయినా 3వ వచనం అర్థమైతే చాలు. అమ్మోనీయుడు, మోయాబీయుడు అంటే ప్రభువుని ఎరగనటువంటి తరం. ఏమ్మా? శాపగ్రస్తమైన జనాంగం, శాపగ్రస్తమైన పనులు చేసేవారు. వారితో నువ్వు వియ్యమందకూడదు, వారిలో నువ్వు చేరకూడదని చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది. ఆ తర్వాత 9వ వచనం చదవండి. అక్కడక్కడే చెప్తాను నేను. నీ సేన శత్రువులతో యుద్ధమునకు బయలుదేరినప్పుడు ఏ దుష్కార్యమును చేయకుండా జాగ్రత్త పడవలను. శత్రువుతో యుద్ధము చేయాలంటే పరిశుద్ధత ఉండాలి. అనండి ఆ మాట, ఆ ఒక్క మాట అనండి. ఏందంట? శత్రువుతో యుద్ధం చేయాలంటే ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. అందుకే ఇక్కడ ఏమన్నాడు? ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 9వ వచనంలో, నీ సేన శత్రువులతో యుద్ధమునకు బయలుదేరినప్పుడు ఏ దుష్కార్యమును చేయకూడదు. అంటే నీ శత్రువు మీద నీ విజయము దేని మీద ఆధారపడిందంటే నువ్వు పరిశుద్ధంగా జీవించే దాని మీదనే ఆధారపడు. నాకేంటి జయం రావడం లేదు, నాకేంటి విజయం రావడం లేదంటే నీ సేన అంటే మన ప్రజలు, మన సేన సంఘం. ఈ సంఘము శత్రువైన సైతానుతో పోరాడినప్పుడు మనం విజయం పొందాలంటే ఏముండాలి? పవిత్రత ఉండాలి. సేన సంఘం అనుకుందా? మన సంఘమే ఒక పెద్ద సేన. క్రీస్తు సైన్యం, క్రీస్తు సేన. మనం యుద్ధం చేస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 10:6-10 ప్రకారంగా వాయుమండల సంబంధమైన దురాత్మల సమూహముతో నిన్ను శోధించేది, నిన్ను బాధించేది, నిన్ను హింసించేది, నీకు బాధ కలుగు చేసేది, నొప్పి కలుగు చేసేది శత్రువు. మనుషుల ద్వారా, లోకం ద్వారా, పరిస్థితుల ద్వారా నీ మీద యుద్ధం, నీ మనసు మీద యుద్ధం చేసేవి చాలా ఉండుంటాయి. అయితే ప్రతిరోజు నువ్వు యుద్ధం చేస్తున్నావు, కానీ జయం రావడంలే. కానీ జయం రావాలంటే సూత్రం ఏంటంట? ఏ దుష్కార్యము చేయకూడదు. దానికి పర్యాయ పదం ఏం చెప్పండి? పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధతను అభ్యాసం చేస్తూ ఉంటావో, అనుదిన జీవితంలో పరిశుద్ధత కలిగి జీవిస్తూ ఉంటావో, పరిశుద్ధత కొరకు ప్రయాసపడుతూ ఉంటావో, దుష్కార్యము నువ్వు చేయకుండా, దుష్టత్వము నిన్ను ముట్టుకోకుండా నువ్వు ప్రయత్నం చేసి ప్రయాసపడుతూ ఉంటావో, అప్పుడు శత్రువు మీద నీకేమొస్తుంది? జయం వస్తుంది. కానీ నువ్వు నీ పాపాలు నువ్వు చేసుకుంటా, నీ తప్పులను నువ్వు చేసుకుంటా, ఈ సైతాను శోధన ఎక్కువైందన్నా, సైతాను శోధన ఎక్కువైపోయిందక్క, జయించలేకపోతున్నానంటే నువ్వు అందుకే జయించలేకపోతుంది. ఎక్కడో లోపం ఉంది, పాపం ఉంది, పరీక్షించుకోవాలి, తీసేసుకోవాలి. అప్పుడు సంఘము అనే సేన సాతాను శత్రువు మీద జయము పొందుతుంది. దేవునికి స్తోత్రం, దేవుని స్తోత్రం. మనందరం చైన్ ప్రేయర్ చేస్తున్నాం, ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం?
శత్రువైన సైతాను సంఘాన్ని, సంసారాలని, కుటుంబాలని విచ్ఛిన్నం చేయాలని వాడు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని వమ్ము చేయాలని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ ప్రార్థనలకి జవాబులు రావాలంటే దుష్కార్యము చేయకూడదు, దుష్టత్వాన్ని ముట్టకూడదు. నువ్వు అలా కాపాడుకోవాలి నిన్ను నీవు ఎలాగైనా సరే. ఉదాహరణకి చెప్పాడు అక్కడ తర్వాత క్లీన్నెస్ గురించి కొన్ని మాటలు ఉన్నాయి, అవి మనం చూద్దాం. 12వ వచనం 10 నుండే చదువుదాం. రాత్రి జరిగిన దాని వలన మైలపడిన వాడు మీలో ఉండిన ఎడల వాడు పాళెము వెలుపలకై వెళ్ళిపోవాలంటే సేనతో కలవకూడదని. అతడు పాళెములో చేరకూడదు. సాయంకాలం అతడు నీళ్లతో స్నానము చేసి సూర్యుడు అస్తమించిన తరువాత పాళెములో చేరవచ్చునంటే సైన్యంలోకి రావచ్చు. పాళెము వెలుపల నీకు ఒక చోటు ఉండవలెను. పాళెము వెలుపల బాత్రూమ్ ఉండవలెను అని దాని అర్థం. ఆ బహిర్భూమికి నీవు వెళ్ళవలెను. మరియు నీ ఆయుధములు గాక గసిక ఒకటి నీ యొద్ద ఉండవలెను. నీవు బహిర్భూమికి వెళ్ళినప్పుడు దానితో త్రవ్వి వెనుకకు తిరిగి నీ మలమును కప్పివేయవలెను. ఎందుకు? ఇప్పుడు చదవండి, 14 వచ్చిన చదవండి. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును, నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాళెములో సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడవకుండునట్లు నీ పాళెము పరిశుద్ధముగా ఉండవని. ప్రైజ్ ది లార్డ్. అసలు ఎప్పుడైనా చూసారా ఈ మాట? మీరు ఈ వాక్యం ఇదివరకు ఎప్పుడన్నా చూసారా? చూసిన వాళ్ళు చేతులు ఎత్తండి. నిజంగా చూసిన వాళ్ళు. నీ పాళెము పరిశుద్ధముగా ఉండి, ఎంత అద్భుతమైన మాట అది. నీ పాళెము పరిశుద్ధముగా ఉండవలను. మనము ఎన్ని బాత్రూములు ఇంట్లో కట్టుకున్నా శుభ్రంగా ఉన్న రోడ్డు మీద పోయి కూర్చుంటాం. ఏమండి, ఎన్ని బాత్రూములు ఉన్నాయి, ఎన్ని వాషింగ్ రూమ్లు ఉన్నాయి. మాట్లాడటం వల్ల అఫీషియల్గా మాట్లాడతాం. ఎక్కడికి వెళ్ళారండి? వాష్రూమ్కి వెళ్ళారండి. ఎక్కడికి వెళ్ళారండి? వాష్రూమ్. కొంతమంది వాషింగ్ రూమ్ అంటారు, వాషింగ్ మిషన్ లాగా. వాషింగ్ మిషన్ అంటారు, వాష్ రూమ్ అంటారు. ప్రొక్లైనర్ అంటే కొక్కిలేరు అంటాడు ఒకడు. ప్రొక్లైనర్ అంటే కొక్కిలేరు అంటాడు ఒకడు. మాటలేమో అఫీషియల్గా ఉన్నాయి, చేష్టలేమో చండాలంగా ఉన్నాయి. శుభ్రంగా రోడ్డు కనపడకూడదు మనకి. శుభ్రం కనపడితే అక్కడే కూర్చోవాలనిపించింది కావాలా వాడికి, ఏందో మరి నాకు అర్థం కాదు. నవ్వుకోండి, కానీ నవ్వుకోండి, తప్పులేదు. దేవుడు చెబుతున్న మాట చదువుతారా? ఇంకోసారి చదువుతారా? నా కోసం చదువుతారా? దేవుడు చెప్పిన మాట. మోషేకి దేవుడు 13వ వచనము నుండి చదవండి. 23వ అధ్యాయం 13. నీ ఆయుధములు కాక గసిక ఒకటి నీ యొద్ద ఉండవలను. నీవు బహిర్భూమికి వెళ్ళినప్పుడు దానితో త్రవ్వి వెనుకకు తిరిగి నీ మలమును కప్పివేయవలను. ఎందుకంట? నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకు, శత్రువులకు నీకు అప్పగించుటకు నీ పాళెములో సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైనదేదైనను చూచి నిన్ను విడవకుండునట్లు నీ పాళెము పరిశుద్ధంగా ఉండడానికి దేవుడు చెప్పిన అద్భుతమైనటువంటి మాట. అసలు ఇలాంటి మాటలు, ఇంత చిన్న విషయాలు కూడా దేవుడు చెప్తాడా అని మీకు ఆశ్చర్యం కలగడం లేదు? ఇలాంటివి కూడా చెప్తాడా దేవుడు అనేది? ఎస్, గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఆర్డర్. గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ క్లీన్ అండ్ క్లీనింగ్. దేవుడు ఆర్డర్, క్రమాన్ని పాటించే దేవుడు. కాలువలు మురుగుపోవడానికి కాలువలు పెట్టుకుంటే కాలువలన్నీ బిగించి పెడతారు నీళ్లు పోకుండా. అదే మన నీతి, అదే మన గొప్పతనం. ఎక్కడ చూడు మన పాలెంలో కాలువలు ఎక్కడ చూసినా అన్ని బిగిచి పెట్టి ఉంటాయి మొత్తం. ఏ రోడ్డుకు పో అదే కథ. క్లీనింగ్ అవసరం లేదు మీకు. ఈ క్లీనింగ్ అంత అన్క్లీన్. పాలెములో ఉన్నటువంటి అన్క్లీన్ అంతా వెళ్ళడానికి దేవుడు మనకు కాలువలు పెట్టాడు. కాలువల్లో గుండా వెళ్ళవలసిన అన్క్లీన్ని పానివ్వు,
బయటికి వెళ్ళినప్పుడు శుద్ధి ఉండదు. పాళెము అంటే ప్రియులారా, మనమేం ప్రస్తుతం సిటీలో లేవుగా, సిటీ పక్కన ఉన్నా మనం పల్లెలోనే ఉన్నాం, పాలెంలోనే ఉన్నాం. కాబట్టి అందరూ కాకపోయినా కొందరిలోనైనా నేను చెప్పినవి ఉండుంటాయి. క్లీన్ చేయవలసిన నువ్వే క్లీన్గా ఉన్నదాన్ని అన్క్లీన్ చేస్తే, క్రైస్తవుడు అయిన నువ్వే అలా చేస్తే వేరే వాళ్ళు ఎలా శుభ్రం చేస్తారు, ఎలా శుభ్రంగా ఉంటారు? క్రైస్తవుడు అయిన నీవు, పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని పట్టుకున్న నీవు, నిజమైన దేవుడు గ్రంథాన్ని పట్టుకున్న నీవు, నిజమైన దేవుడు నీకు అసలు ఆ పాళెం కూడా చెప్పిన దేవుడిని నువ్వు కలిగుండి కూడా పాళెము పరిశుద్ధంగా ఉండడంలో, అది పరిశుద్ధంగా లేకపోయినా నువ్వు పట్టించుకోకుండా ఉండడం ఏమన్నా న్యాయమేనా? పలకండి ఆ మాట నాతో. నీ పాళెము, చెప్పండి, నీ పాళెము పరిశుద్ధముగా ఉండవలెను. ఈ రోజు నుండి అయినా మీ చుట్టూ మీకు కనబడుతున్నవి అయినా అవి ఆ పేపర్లో, టీ గ్లాసులో అవి తీసి ప్రక్కన వేసి, ఇప్పుడు ఏదో కొన్ని డస్ట్బిన్లు కూడా ఎక్కువగా ఇస్తున్నారని విన్నాం. ఇస్తున్నారో లేదు, ఒకవేళ ఇవ్వకుండా చేస్తున్నారో, లేకపోతే ఇచ్చినా కానీ చించి అవతల పడేస్తున్నారో మరి మనకు తెలియదు. మొత్తానికి బండ్లు తిరుగుతున్నాయి వీధుల్లో అప్పుడప్పుడు. క్లీనింగ్ ఉందా? ఆలోచించండి ప్రియులారా. ఇంట్లో వంట సామాను, వంటగదిలో ఉన్నటువంటి అన్క్లీన్ని పంపించటానికో, లేకపోతే బాత్రూమ్ని అన్క్లీన్ పంపించడానికో కాలువలు ఇచ్చాడు దేవుడు. తర్వాత ఒకవేళ బయటికి వెళితే ఒక పద్ధతి పెట్టాడు దేవుడు. ప్రియులారా, క్లీనింగ్ గాడ్. నీ పాళెము పరిశుద్ధముగా ఉండవలెను. ప్రైజ్ ద లార్డ్. మొదటిది ఏం చెప్పండి? లేని వార్త పుట్టించకూడదు. నీకు తెలియకుండా మాట్లాడకూడదు, నువ్వు కొత్తది సృష్టించకూడదు. ఆ తర్వాత పేదవాడిని పక్షపాతము చూపి, నీ బంధువులు కాబట్టి వాళ్ళు అన్యాయస్తులైనా అది న్యాయమే అని నువ్వు అనకూడదు, వ్యాజ్యములోకి నువ్వు వెళ్ళకూడదు. అట్టయితే నువ్వు యేసుక్రీస్తు బిడ్డవు కాదు. నువ్వు యేసుక్రీస్తు బిడ్డవు, యేసుక్రీస్తుకి ఆ లక్షణాలు లేవు. నువ్వు క్రీస్తు కొరకు బ్రతికే వ్యక్తివైతే నువ్వు అలా చెయ్యవు. తర్వాత శత్రువుతో యుద్ధానికి వెళ్ళినప్పుడు దుష్కార్యము చేయకూడదు అని అంటే, అది ఏ కోణంలోనైనా నువ్వు పరిశుద్ధంగా కాపాడుకుంటేనే ఆ పరిశుద్ధతే ప్రభావం అన్నమాట. ఎందుకు పరిశుద్ధత? ఒకసారి ఎక్కడది? జాషువా గ్రంథం ఒకసారి చూడండి. జాషువా గ్రంథంలో యెహోషువ ఓడిపోయాడు. జాషువా గ్రంథంలో యెహోషువ ఓడిపోయిన సంఘటన 7వ అధ్యాయం తీయండి. 7వ అధ్యాయం తీయండి బ్రదర్, సిస్టర్. 7వ అధ్యాయం 7వ వచనం, 1, 2, 3 స్టార్ట్ చదవండి. అయ్యో ప్రభువా యెహోవా, మమ్మను నశింపజేయనట్లు అమోరీల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను యోర్దాను నీవెందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల నివసించుట మేలు. ప్రభువా, చదవండి, అది కొంచెం పెద్దగా చదవండి. 8వ వచనం, ప్రభువా కనికరించుము, ఇశ్రాయేలీయులు తమ శత్రువులు ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? 9వ వచనం చివరి లైను, ప్రార్థింపగా 10వ వచనం నుండి ఇప్పుడు చదవండి మీరు. యెహోవా యెహోషువాతో ఇట్లనెను, లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందు, ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధన వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానుల్లో ఉంచుకొని, అందుకు మీరు నిలవలేకపోయారని చెప్పాడు. అందుకు మీరు జయించలేకపోయారని చెప్పాడు. శాపగ్రస్తమైంది తీసుకున్నారయ్యా. జాషువా, నువ్వు ప్రార్థన చేయడం మంచిదే, నువ్వు అడగడం మంచిదే. అసలు మనం అన్వయించుకోవాలి. ఇక్కడ మనం ఎందుకు ఓడిపోతున్నాం, మనం ఎందుకు జయించలేకపోతున్నాం, మనలో ఏమైనా లోపం ఉందా, పాపం ఉందా అని యెహోషువ దేవుణ్ణి ఎట్ట అడిగాడో అట్ట అడగాలి. అది కుటుంబ సమస్య కావచ్చు, సంఘ సమస్య కావచ్చు, వ్యక్తిగత సమస్య కావచ్చు. ఓడిపోతూ ఉన్నావా నీ జీవితం అంతా? ఎందుకు ఓడిపోతున్నావు? ఏదో దుష్కార్యం, పాపం ఒకవేళ ఉందేమో తెలుసుకొని ఒప్పుకొని విడిచిపెట్టు, అప్పుడు నువ్వు కనికరం పొందుతావు. యెహోషువ వెళ్ళి అడుగుతున్నాడు, అయ్యా అంత భయంకరమైన యెరికో పట్టణంని జయించామే, చిన్నమైన హాయి పట్టణాన్ని మేము జయించలేకపోతున్నామే అయ్యా, ఎందుకు ఓడిపోయామయ్యా అంటే, ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు, వారు దేవుని నిబంధన
మీరి ఉన్నారు, నువ్వు వెళ్ళి ఫస్ట్ అది సెట్ చేయి అన్నాడు. ఇక్కడ సంఘ కాపరి ఉంది కూడా. ఎందుకంటే మిమ్మల్ని గద్దించడానికి, మీలో ఉన్న లోపాన్ని చూపించడానికి, మిమ్మల్ని దిద్దడానికి. ఇది మంచిదిగా తమ్ముడు, ఇది మంచిదిగా చెల్లి, ఇది న్యాయం కాదమ్మా, ఇది న్యాయం కాదమ్మా అని చెప్పడానికే సేవకుడు ఉంది. దిద్దడానికి, గద్దించడానికి. ప్రియులారా, దేవుడు దిద్ది గద్దించినప్పుడు యెహోషువ తన తప్పును, అసలు యెహోషువ చేసిన తప్పు కాదు, ఎవరి వలన నష్టం వచ్చింది సంఘానికి? ఒక్క వ్యక్తి ఆకాన్ అనేటువంటి వాడు దొంగిలి బొంకి ఆ సామానుల్లో దాచిపెట్టుకున్నాడు. అదంతా 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో చూస్తాం. జబ్ది మనముడా జబ్ది కుమారుడు ఆకాను దొంగిలి బొంకి చేశాడు. అందుకని దేవుడు చెప్తాడు, యెహోషువ అడుగుతున్నాడు, ఎందుకు ఓడిపోయిన? వై ఐ డిఫీటెడ్. అంత భయంకరమైన ఎరుకోని జయించి కొద్దిమంది ఉన్న హాయి మీద ఎందుకు మేము ఓడిపోయాం? ప్రియులారా, పరిశుద్ధతను మనం అలవాటు చేసుకోకపోతే, పరిశుద్ధ జీవితాన్ని అభ్యాసం చేయకపోతే, ప్రియులారా, నీవు దుష్కార్యానికే అలవాటు పడిపోయి ఆ పవిత్రతకు నువ్వు లోపడకపోతే, నువ్వు అలవాటు పడకపోతే, నువ్వు చిన్నోళ్ళ మీద కూడా ఓడిపోతావు, చిన్నదాని మీద కూడా ఓడిపోతావు, చిన్న పట్టణం కూడా నువ్వు జయించలేవు. కాబట్టి ఎందుకు జయించలేకపోతున్నాం? ఇంటి, ఒంటి, కుటుంబ, సంఘ, సమాజ సమస్యని. అంటే ఏదైనా దుష్కార్యము, దుష్టత్వం ఉందేమో. యెహోషువ ఒప్పుకుంటున్నాడు. అప్పుడు వెళ్ళాడు. 7వ అధ్యాయం అంతా తిరిగి చూస్తే వెళ్తాడనమాట. వెళ్తే చెక్ చేస్తాడు. అదేంటి యాంజియోగ్రామ్ లాగా అందరిని నిలబెట్టి ఆ రోజుల్లో ఏమన్నా ఇది పెట్టాడో లేదో, ఆ రోజుల్లో అదేముంది, ఏమన్నా పెడితే కుయ్యి కయ్యి అంటది కదా, ఏమ్మా అడ్డీ మార్టుకు ఏదైనా కొందామని పోతే అది పెట్టుంటాడట. అందులో గుండా వెళ్ళాల. అందులో గుండా వెళ్తే ఏదైనా ఉండకూడని వస్తువులు ఉంటే కుయ్యికి మాటది. అది మన మలేషియా, సింగపూర్ పోయినప్పుడు కూడా అట్టే చేశారు మమ్మల్ని. అయితే నేను అదేదో టికెట్ లాంటిది ఇచ్చారు, అలా గీస్తే అది ఓపెన్ అయితే తలుపు. ఎన్నిసార్లు గీసినా తలుపు ఓపెన్ అవటంలా. ఇప్పుడు ముందు నాకు డౌట్ వచ్చింది, నా దగ్గరే ఉందిరా, నేనేమన్నా తప్పు చేశాను, నేనేం తేలేదే, ఇండియా నుంచి కూడా ఏం తేలేదే, ఇదేంది ఇది పోవటం లేదు అనుకున్నాను. నేను తెలియదు కదా, మనకి ఫస్ట్ టైం కదా. ఏమండి, అక్కడ వంట పని, ఇంటి పని చేసేవాళ్ళు కూడా ఇట్లా గీసుకొని పోతున్నారు మొత్తం. నేను దేశాలన్నీ తిరిగేవాడిని, 3 సార్లు గీసిన తలుపు రాలా. ఏంది అంటే ఓ సిస్టర్ వచ్చి చెప్పింది, సార్ యు ట్రై వన్స్ అగైన్. తర్వాత అదేదో ఒక తడి మీద అంటించాలి, అది తెలియదు నాకు. ఆమె వచ్చి చెప్పిన తర్వాత అప్పుడు వెళ్ళామన్నమాట. సరే, సందర్భం వచ్చింది, చెప్పాను నేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దుష్కార్యము. అప్పటికే భయం వేసింది. అంటే టికెట్లో లోపం ఉందా, నా జేబుల్లో ఏమన్నా ఉందా అనుకున్నాను అనమాట. అప్పుడు నేను అయితే అదేం కాదు సార్, ఇది మీరు మామూలుగా ఇట్లని అట్లని వెళ్ళమని వెళ్తే సింగపూర్ బాగానే ఉంది, మలేషియాకి వెళ్ళేటప్పుడు అప్పుడు జరిగిందనమాట ఇదంతా. సరే, సేన శత్రువులతో యుద్ధము చేయనప్పుడు ఏ దుష్కార్యము చేయకూడదు అని మనం చూసాం. కాబట్టి దుష్కార్యము విజయాన్ని అడ్డుకుంటుంది అని మనం చూసాం. ఇంకా 2-3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే 23వ అధ్యాయం తీయండి, నిద్రపోవాకండి. నేనేం చెప్పాను ముందే? క్రమము. దేవుడు పాపులమైన మనల్ని రక్షించాడు. భూమి మీద పరిశుద్ధ జీవితం జీవించటానికి, ఆయన ఆశించిన క్రమములో బ్రతకడానికి దేవుడు కొన్ని క్రమాలు పెట్టాడు. తర్వాత నీ పాళ్యము పరిశుద్ధముగా ఉండవాలి, సోషల్ సర్వీస్ అన్నమాట అది. తర్వాత 15వ వచనం చదవండి. తన యజమాని యొద్ద నుండి తప్పించుకొని నీ యొద్దకు వచ్చిన దాసుని వారి యజమానికి అప్పగించకూడదు. అతడు తన ఇష్ట ప్రకారము నీ గ్రామముల్లో ఒకదాని యందు తాను ఏర్పరచుకున్న చోట మీతో కలిసి మీ మధ్య నివసింపవలను. నువ్వు వారిని బాధింపకూడదు. ఎక్కడి నుంచి వచ్చావురా, ఎవడురా నువ్వు, ఏం పేరు అనేది, ఏ ఊరు అనేది అని వాడు అనకుండా, అయ్యా నాకెక్కడా లేదు, ఏడుగుళ్ళపాడులో ఉందామని వచ్చామని అంటే మనం వాళ్ళని ఏం చేయాలంట? చెప్పండి, ఏం చేయాలంట? ఉండనివ్వాలి. పరదేశిని బాధింపకూడదు అనండి. అన్నమాట, పరదేశిని బాధింపకూడదు. వాడు ఏదైనా దొంగతనం కోసం వస్తే మనం
చెక్ చేస్తాం, ఎలాగూ చేస్తాం. కాబట్టి 15వ వచనం ఏంటంటే 15-16 పరదేశిని బాధింపకూడదు. 17వ వచనం చూడండి. ఇశ్రాయేలు కుమార్తెలు ఎవతయు వేశ్యగా ఉండకూడదు. ఇశ్రాయేలు కుమార్తెలలో అంటే దాని అర్థం ఏంటంటే పరిశుద్ధులని వాళ్ళు. ఇశ్రాయేల్ అంటే ప్రత్యేకించబడిన వాళ్ళు కదా. క్రీస్తు రక్తం చేత కడగబడి సంఘములో సభ్యులై మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఇశ్రాయేలు కుమార్తెలు లెక్క. ఇశ్రాయేలు కుమార్తెలలో ఎవతయు వేశ్యగా ఉండకూడదు. అంటే వివాహం చేసుకోవాలి కానీ వేశ్యగా శరీరాన్ని నమ్ముకొని తిరగకూడదు అని చెబుతున్నాడు. ఇశ్రాయేలు కుమారులలో ఎవడును పురుషగామిగా ఉండకూడదు. పురుష సంయోగుడు, పురుషగామి అని అంటే నపుంసకుడుగా ఉండకూడదు. ఇశ్రాయేలు కుమారుల్లో రక్షించబడిన వారు ఎవరు కూడా నపుంసకులుగా ఉండకూడదు, కాకూడదు. అంటే వాళ్ళు అలా చేసుకోకూడదు. ఏది? బిలీవర్స్, విశ్వాసులు. అలాగే విశ్వాసులైన స్త్రీలు, కుమార్తెలు, యంగ్ పీపుల్ వేశ్యలుగా ఉండకూడదు. అప్పుడు సంఘానికి అవమానం వస్తుంది. తద్వారా నువ్వు కూడా, ఆ పిల్లల వారి భవిష్యత్తు కూడా పాడైపోతుంది. అవన్నీ వివరించాల్సిన అవసరం లేదు. 18వ వచనం చదవండి. పడుపు సొమ్మునే కానీ చదవండి, చదువు వచ్చిన వాళ్ళు, కళ్ళు ఉన్నోళ్ళు చదవండి. పడుపు సొమ్మునే కానీ కుక్క విలువనే కానీ మ్రొక్కుబడిగా నీ దేవుడైన యెహోవా ఇంటికి తేకూడదు. ఏలయనగా రెండును యెహోవాకు హేయములు. పడుపు సొమ్ము అని అంటే, పడుపు సొమ్ము అనేది మీకు తెలుసు, పడుపు వృత్తి, వేశ్యావృత్తి చేసి అందులో వచ్చిన డబ్బులు తీసుకొచ్చి మందిరానికి ఇవ్వకూడదు. అది తప్పు. ఇట్లాంటి సమస్యలు వస్తాయా అంటే, చదువుకునేటప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. నెల్లూరులో ఒక బ్రదర్ అడిగాడు నన్ను. మా చర్చిలో ఒక సిస్టర్ ఉన్నారు. ఆమె కొన్ని సమస్యలను బట్టి వాళ్ళ భర్త లేడు, ఆమె ఇలా ఉంటుంది, ఇలా జీవిస్తుంది, ఆమె డబ్బు తీసుకొచ్చి వస్తుంది, తీసుకోవచ్చా అని అడిగాడు నెల్లూరులో. అంటే నేను ఇది చూపించాను. నేను జడ్జిమెంట్ చేయలేను. కాకపోతే ఆమె ఏం చేయాలంటే దేవుని దగ్గర తన పాపాన్ని ఒప్పుకొని ఆమె ఆ పాపాన్ని విడిచిపెట్టి ఆమె మొక్కుబడి చేసుకుంటే అట్లా చెయ్యొచ్చు. ఎందుకంటే వాక్యం ఇక్కడ వ్రాయబడి ఉంది. వాస్తవంగా తను శుద్ధి చేయబడి పరిశుద్ధపరచబడి తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి కానుకెయ్యొచ్చు అని చెప్పాను నేను. మళ్ళా ఫోన్ చేశాడు, ఏం చేయాలో తెలియటం లేదని. ఇంకెవరైనా పెద్దవాళ్ళని అడిగాను, నేను వదిలేశాను. ఇది చదువుకుంటుంటే గుర్తొచ్చిందిలేండి ఆ సంఘటన. అప్పుడు చూపించాను. పడుపు సొమ్మునే కానీ కుక్క విలువనే కానీ మ్రొక్కుబడిగా ఇవ్వకూడదు. పడుపు సొమ్ము అంటే వ్యభిచార పాపం వలన, వేశ్య పాపం వలన లాగా ప్రవర్తించి పాపం చేసి ఆ డబ్బులు తీసుకొచ్చి నువ్వు మందిరంలో ఇవ్వకూడదని దేవుడు చెబుతూ ఉన్నాడు. అలాంటి పరిస్థితి మనకు లేదు, ఉండదు కూడా. ఎందుకైనా మంచిది, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తూ ఉన్నాను. 19వ వచనం కంటిన్యూ చేయండి. ఈ అధ్యాయం క్లోజ్ చేద్దాం. ఈ అధ్యాయం ఎత్తుకుంది అందుకే. నీవు వెండినే కానీ ఆహార ద్రవ్యమునే కానీ వడ్డీకి వేయబడు దేనిని నీ సహోదరులకు వడ్డీకి ఇయ్యకూడదు. అన్యునికి వడ్డీకి బదులు ఇవ్వవచ్చు కానీ నీవు స్వాధీనపరుచుకున్నట్లు చారబోవుచున్న దేశములో నీ దేవుడైన యెహోవా నీవు చేయి ప్రయత్నములన్నిటి విషయములో నిన్ను ఆశీర్వదించినట్లు నీ సహోదరులకు వడ్డీకి బదులు ఇవ్వకూడదు. కాబట్టి జాగ్రత్త, వడ్డీకి ఇవ్వకూడదు. చెప్పండి ఆ మాట. బ్రదరు, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా బైబిల్లో ఉంది, నేను చెప్తున్నాను, వడ్డీకి ఇవ్వకూడదు. వడ్డీకి ఇచ్చినా అంటే న్యాయమైన లాభం ఉండాలని ఇంకో చోట వ్రాయబడి ఉంది, అది వేరే సంగతి. యాక్చువల్గా వడ్డీకి ఇవ్వకూడదు. ఇంకా క్లియర్గా చూడండి. నువ్వు ఆశీర్వదించబడాలంటే నీ సహోదరులకు వడ్డీకి బదులు ఇవ్వకూడదు. నేనేమన్నా కలిపానా ఇందులో? అక్కడే ఉందా? లాస్ట్ లైన్ చూడండి కావాలంటే. నిన్ను ఆశీర్వదించినట్లు నీ సహోదరులకు వడ్డీకి ఇవ్వకూడదు. నువ్వు పోస్ట్ ఆఫీసులు వేసుకో, బ్యాంకులు వేసుకో, వడ్డీలకు ఇవ్వకూడదు. నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకున్న తరువాత 21వ వచనం, మొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయకూడదు. దేవునికి ఒకవేళ మొక్కున్నావు ఏమన్నా ఇస్తానని, అందరు ఇస్తున్నారు కదా నేనేమీ ఈగిపోతేమి, పనులన్నీ జరిగిపోతానని తెలివిగా మానుకోకూడదు, ఎగ్గొట్టకూడదు. నువ్వు మొక్కుబడి చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా
ఇవ్వాలి అని దేవుడు చెప్తున్నాడు, నేను కాదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దానిని రాబట్టుకొనును. ఇక్కడ నాకు చాలా ఉదాహరణలు గుర్తొస్తాయి. నువ్వు దేవుడికి ఇవ్వాల్సింది ఈగిపోతే, మొక్కుబడి చెల్లించుకొని ఇవ్వకపోతే వెళ్తా ఉంటే ఆటో పొడుచుకుంటావు. పోతా చెప్పండి, ఆటో పొడుచుకుంటావు. ఆటో పొడుచుకొని కింద ఏలో కాలో ఇరిగిద్ది. యాక్చువల్గా నువ్వు 500 వేయాల, ఆదివారం 500 5,000 ఇవ్వాలని నీకు తెలుసు. నీకు 10,000 5,000 ఎంతో వచ్చింది, దశంభాగం వెయ్యాలి నీకు తెలుసు. కానీ వేయలా. ఎప్పటి నుంచి వేయలేదంటే నెల నుంచి వాయిదా వేస్తానే ఉండవు. రేపిద్దాంలే, అవసరం ఉంది రేపిద్దాంలే, ఈ 2,000తో పని ఉంది, 3,000తో పని రేపిద్దాంలే అంటున్నావు. కానీ ఆదివారాలన్నీ అట్టే గడిచిపోతున్నాయి. ఇంక దేవుడు చూశాడు, లాభం లేదు అనుకున్నాడు. కావాలా వాడెవడో కుర్రోడు ఒకడు ఆటోలో పోతుంటే మిత్తవాళ్ళ అడ్డం వచ్చి పొడిచాడు. పొడిస్తే కరెక్ట్గా నువ్వు ఉన్న పక్కనే తగిలింది, నువ్వు కూర్చున్న సైడే తగిలింది, చెయ్యి ఇరిగింది. రమణారావు ఆసుపత్రికి పోయావు. ఆయనగా ఇదివరకే చచ్చిపోయాడు. ఆయన పోతే ఆయన అన్నాడు, ఈ చెయ్యి కట్టాలమ్మా, 6 నెలలు నువ్వు బయటికి కదలకూడదు అన్నాయి. కట్టు కట్టడానికి ఈ 6 నెలలకి ఎంత ఏమండి? 6 నెలలకి ఎంత లెక్కే? 6 నెలలకి, ఒకవేళ నెలకు 10,000 వేసుకున్నా, 6 నెలలకి 6,000 కట్టు, 6,000 కట్టు. అయ్యా లేవయ్యా, పెద్దన్నయ్యా, ఎట్టయ్యా, నాకు అనవసరం అమ్మా, బిల్లు వేశారు, కట్టాల్సిందేనా. ఇంట్లో మీ ఆయనకి చెప్పావు, అయ్యా 60,000 అడుగుతున్నారు, ఎట్ట వస్తువు తాకట్టు పెడతావో, ఎక్కడో అప్పులు తెస్తావో. చదవండి ఆ మాట. నీ దేవుడైన యెహోవాకు తప్పక నీ వలన, నీ దేవుడైన యెహోవా 21వ వచనం, నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దానిని రాబట్టుకొనును, అది నీకు పాపమగును. నీ దగ్గర డబ్బులు ఎట్ట రాబట్టాలో ఆయనకు తెలుసు, మాకు తెలియదు. మేమన్నీ యథార్థంగా చెప్పినా కానీ కేసు పెట్టేవాళ్ళు కదేడా. ఈ స్థలం సరిపోదు, చాలా భవిష్యత్తు ఉంది, ఒక స్థలం కొనుక్కుందామని అన్నామే అనుకో. స్థలం కొన్నా అన్నాడంటే ఎంతో ఉండుంటుంది. అర్జెంటుగా వంకరాలోచనకి వెళ్ళిపోతారు. కానీ నాకుంద సంఘం ఒక్కటేనని, ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారని, వాళ్ళు త్యాగపూరితంగా ఇస్తారని, దాని మీద ఆధారపడి నేను చెబుతున్నానని ఎంతమంది నమ్ముతున్నారా నిజంగా అలాగా? ఒక స్థలం కొని పెట్టుకుంటే మంచిది. ఎందుకైనా రేట్లు పెరిగిపోతున్నాయి, ఒక స్థలం కొని పెట్టుకుంటే ఏదన్నా భవిష్యత్తుకు ఉపయోగపడిద్దని అంటుంటే, ఎంత లేకపోతే అంత మాట అన్నాడబ్బా అని వంకర ఆలోచనలు, వంకర మాటలు మాట్లాడేవాళ్ళు. అక్కడ ఒంగోలు బ్యాప్టిస్ట్ చర్చి కట్టేటప్పుడు ఒక్క పురుగు లేరమ్మాడ, అంత అడవి, అరణ్యం. అది 200 సంవత్సరాల క్రితం కట్టారు బ్యాప్టిస్ట్ చర్చి. ఇప్పుడు వాళ్ళు ఏదో చక్క ముక్కలై 2 అయ్యారు. కానీ వాళ్ళందరూ కలిసి కూర్చుంటే వింటున్నారా మీరు? రాఘవయ్య మెమోరియల్ చర్చ్ అని ఒకటి కట్టారా, తర్వాత చాలా పెద్ద ల్యాండ్ ఉందా బ్యాప్టిస్ట్ చర్చిలో. అర్థమైందా? ఆ చర్చి చాలట్లేదు, ఈ హాలు చాలట్లేదు, ఈ నేల చాలట్లేదు. ఇప్పుడు ఒంగోలు బ్యాప్టిస్ట్ చర్చ్ అండి, అరణ్యముగా ఉన్నప్పుడు కట్టారు ఆ చర్చి. అప్పుడు జనం లేరు ఎక్కువ. అటువంటి ప్లాన్ వద్దా మనకి? 200 మంది ఉన్నాం, మనకు ప్లాన్ వద్దా? పిల్లలు పుట్టరా మీకు? పుట్టినోళ్ళు పెద్దవరా? పెళ్ళిళ్ళు అవ్వా? కుటుంబాలు పెరగవా? సరిపోద్దా ఇది? ఈ మందిరం సరిపోద్దా? పైన వేసినా కానీ సరిపోదు. ఇది నేను చెప్తున్నాను కదా గ్యారెంటీగా. ఈ సంఘం వాక్యముతో నింపబడే ఈ సంఘం, విశ్వాసముతో నింపబడే ఈ సంఘం ఎప్పుడు ప్రార్థనతో, ప్రార్థనని మీరు చేయకపోయినా ఎంటబడి మీ చేత ప్రార్థన చేయించే ఈ సంఘం అభివృద్ధి చెందదా? సంఖ్య పెరగదా? మనుషులు పెరగరా? ఖచ్చితంగా దేవుడు సంఘాన్ని ఆశీర్వదిస్తాడు. సంఖ్య పెరుగుతుంది, అన్నీ పెరుగుతాయి. ప్రైజ్ ద లార్డ్. అపార్థం చేసుకోకూడదు. అందుకే నేను అన్నాను, లేని వార్త పుట్టించకూడదు. కనుక జాగ్రత్త. సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. వడ్డీకి ఇవ్వకూడదు, ఆ పాయింట్ అయిపోయింది. నెక్స్ట్, మొక్కుబడి కనుక చెల్లించుకుంటే నువ్వు ఖచ్చితంగా
ఇవ్వాలి. 23వ వచనం చదవండి. నీ పెదవుల నుండి బయలుదేరిన మాటను చదువునానా 23 చదవండి. నీ పెదవుల నుండి బయలుదేరిన మాటను నెరవేర్చుకొని యెహోవాకు మొక్కుకొనిన ప్రకారము నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణ అర్పించవలను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నీ నోట ఏమనుకున్నావు? పైన మిద్దేస్తే ₹1,00,000 ఇవ్వాలనుకున్నావా? 50,000 ఇస్తామనుకున్నావా? లేకపోతే 25,000 ఇద్దామనుకున్నావా? అన్న గనక స్థలం కొంటే ఇదిగో నేను ఇట్లా చేస్తాను అని అనుకున్నావా? లేకపోతే దేవునికి సేవకులకి ఏదన్నా చేస్తే బాగుండని నువ్వు ఎప్పుడన్నా అనుకున్నావా? 2-3 కలిసి అనుకున్నారా? ఆ మొక్కుబడులన్నీ ఎప్పుడో సామర్థ్యమును సంపాదించుకొని వాటిని మనము నెరవేర్చాలి. నా కోసం కాదు, ఇంకొకరి కోసం కాదు. నీ దేవుడికి, నీ దేవుని మందిరానికి, సువార్త సేవకి. ఒక వ్యాను కొనియాలనుకున్నావా? మందిరానికి ఎప్పుడో అనుకున్నావా? కుదరలేదా? ప్రయత్నం చేయి, ప్రార్థన చేయి, దేవుడు కొనిస్తాడు, నీ ద్వారానే చేయిస్తాడు. అది ఇంకోసారి చదవండి. 23వ వచనం అందరూ చదవాలా. నీ పెదవుల నుండి బయలుదేరిన మాటను నెరవేర్చుకొని నీ దేవుడిని యెహోవాకు మొక్కుకొనిన ప్రకారము నీవు నీ నోట నుండి పలికినట్టు స్వేచ్ఛార్పణ అర్పించవాలి. ఆ నమ్మకత్వం చూడు ఒకసారి. ఈ ఒక్క పాయింట్లో నమ్మకంగా ఉండు. బ్లెస్సింగ్స్ అవి తట్టుకొని వస్తాయి, అవే వస్తాయి. 24-25 చదువుకొని మనం క్లోజ్ చేసుకుందాం. నీవు నీ పొరుగు వాని ద్రాక్ష తోటకు వచ్చినప్పుడు నీ ఇష్ట ప్రకారము నీకు చాలినంత వరకు ద్రాక్ష పండ్లు తినవచ్చును, కానీ నీ పాత్రలో వాటిని వేసుకొనకూడదు. శనగ కోతకి వెళ్ళినప్పుడు శనగలు ఎంత తింటావో తిను. శనగ కోతకి వెళ్ళినప్పుడు శనగలు నీకెన్ని తినాలనిపిస్తే అన్ని తిను. కానీ శనగ కంపంతా వాటేసుకొని ఇంటికి తీసుకొచ్చి శనగలు రాలగొట్టి దానివల్ల డబ్బులు సంపాదించుకోవడం పాపం. నేను చెప్తున్నానా? వాక్యం చెప్తుందా? వాక్యం చెప్తా. ఇట్లాంటి పాపాలు చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? శనగ కోతకెళ్ళు, శనగలు బుద్ధి పుట్టిందా తిను. మిరపకాయలు ఎట్టా తినలేవు, తినే పని అయితే అవి కూడా తినేవాళ్ళు, తీసుకొచ్చేవాళ్ళు కూడా. మిరపకాయలు ఎట్టా తినలేవు కాబట్టి బతికింది తోట, లేకపోతే తెగ తినేవాళ్ళు. పొగాకు శనగలు. కాబట్టి ఇక్కడ అందించేవాళ్ళు కూడా ఉండారులే, నాకు తెలియకపోయినా. కాబట్టి శనగ తోటకు వెళ్ళు. అయిపోయింది అనుకుంటాను ఆ పంట కూడా. ఇప్పుడు వాక్యం చదవండి. 24వ వచనం చదువు. నీవు నీ పొరుగు వాని ద్రాక్ష తోటకు వచ్చినప్పుడు నీ ఇష్ట ప్రకారము నీకు చాలినంత ద్రాక్ష పండ్లు తినవచ్చును, కానీ నీ పాత్రలో వాటిని వేసుకోకూడదు. అంటే దొంగతనము చేయకూడదు. ఎవరు చెప్తారండి? అసలు ఇది చదువుతుంటే బిత్తరపోయానండి నేను, నా మట్టుకు నేను. దేవుడు ఏంటి ఈ విషయాలు చెప్పడం ఏంటి అనుకున్నాను బ్రదరు. నేను నిజంగా ఆశ్చర్యపోయాను. దేవుడు ఏంటి ఇంత చిన్న విషయాలు కూడా చెప్తాడా అనుకున్నాను నేను. కానీ చిన్న విషయంలో నమ్మకం ఉంటేనే దేవుడు పెద్ద విషయాలు నీకు ఇస్తాడు, నువ్వు నీతిగా ఉంటావు. కాబట్టి దొంగతనము చేయరాదు. 10 ఆజ్ఞల్లో ఒకటేం చెప్పండి? 10 ఆజ్ఞలు ఒకటేం చెప్పండి అమ్మా. అది ఇక్కడ వింటారు, వెళ్తారు, మళ్ళీ పొగాకు దొంగతనమే, శనగల దొంగతనమే. మిమ్మల్ని ఎవడు నమ్ముతాడు? మీరు సువార్త చెప్తే ఎవడు వింటాడు? మీరు పత్రిక తీసుకుపోయిస్తే ఎవడు తీసుకుంటాడు? యేసు ప్రభు నమ్ముకోండి అయ్యా అంటే ఎవడు వింటాడు? సాలే అమ్మా, మొన్న శనగలు కంపలన్నీ తీసిపోయావు, కంపంతా తీసిపోయావు. పొగాకు తీసుకుపోయావు. చెప్పొచ్చేవులే, ఊరుకోవమ్మా. సాక్షి జీవితం లేకుండా. 25వ వచనం చివరి మాట. నీ పొరుగు వాని పంట చేనికి వచ్చినప్పుడు, అంటే శనగ పంటలే, నీ చేతితో వెన్నులు తుంచుకొనవచ్చును, కానీ నీ పొరుగు వాని పంట చేని మీద కొడవలు వేయకూడదు. ఆయన రావటం లేదులే, తొందరగా కొయ్యి. ఆయన రావటం లేదే, తొందరగా కొయ్యి. శనగను ఎవరు? జొన్న కూడా కోసేవాళ్ళు కూడా ఉంటారు.
జొన్న కోసేవాళ్ళు, సజ్జలు కోసేవాళ్ళు, దిక్కుమాలిన బతుకుతా యేసు ప్రభువుని ప్రజలకు పరిచయం ఎవడు నమ్ముతాడు? యేసు ప్రభువుని. మిమ్మల్ని నేనేం అంటం లేదు, ఒకవేళ ఇలాంటివి ఉంటాయేమోనని చెప్తూ ఉన్నాను నేను. దేవుడు ఈరోజు ఏం వాక్యం చెప్దామా అనుకుంటే దేవుడు మనసులోకి తీసుకొచ్చిన మాట ఎక్కడ స్టార్ట్ చేశాడంటే, లేని వార్త పుట్టింపకూడదు, అక్కడ స్టార్ట్ చేశాడు దేవుడు. బైబిల్ చదువుతూ ఉంటే ద్వితీయోపదేశకాండం 23 అధ్యాయం మీద వెళ్ళింది. ఈ క్రమశిక్షణ మన ప్రజలకు అవసరం, ఈ సత్యాలు మన ప్రజలు తెలుసుకోవాలి. ఒకవేళ ఇందులో ఉన్న లోపాలు ఉంటే సరిచేసుకుంటారు, లేకపోతే మంచిదే. దేవా, ఈ మాటలు చెప్పడానికి సహాయం చేయమని నేను ప్రార్థన చేసుకొని మీ దగ్గరకు వచ్చాను అన్నమాట. భేదవాడిని గురించి ఒక్క మాట చూసుకుందాం. 24:12 చదవండి, పక్కనే ఉంది. 24:12 24:12 ఆ మనుష్యుడు భేదవాడైన ఎడల అతని తాకట్టును ఉంచుకొని పండుకోకూడదు. అతడు తన బట్టను వేసుకొని పండుకొని నిన్ను దీవించునట్లు సూర్యుడు అస్తమించినప్పుడు నిశ్చయముగా ఆ తాకట్టు వస్తువును అతనికి మరలా అప్పగింపవలెను. అది నీ దేవుడైన యెహోవా దృష్టికి కంటిన్యూ చేయి. నీ సహోదరుల్లో, నీ దేశమందులో, నీ గ్రామంలో, పరదేశుల్లో దరిద్రుడైన కూలి వారిని బాధింపకూడదు. ఏనాటి కూలి ఆనాడే ఇవ్వవలెను. సూర్యుడు అస్తమించక మునుపు ఆయనకి ఇవ్వవలెను. అంటే 5 గంటలకు 6 గంటలు లోపించేయాల. వాడు భేదవాడు గనుక దాని మీద ఆశ పెట్టుకొని ఉండును. వాడు నిన్ను బట్టి యెహోవాకు మొరపెట్టునేమో, అది నీకు పాపం. జనరల్గా ఏంటంటే వాడు రేపు పొద్దున పనికి పిలిస్తే రాడని డబ్బులుండి కూడా ఇయ్యం మనం, అంతేగా. దాన్ని తెలివి అనుకుంటున్నాం మనం. కానీ బైబిల్ ఏం చెప్తుంది? ఏనాటి కూలి ఆనాడే ఇచ్చేయండి అంటున్నాడు. భేదవాడిని, పరదేశిని మనము, వాడు మొర్ర పెడతాడంట. ఒకవేళ అతడు మొర్ర పెడితే నీకు పాపం అయ్యిద్ది. అయ్యా, పని చేయించుకున్నాడు కానీ కూలి ఇవ్వలేదయ్యా, చాలా పెద్ద శిక్ష, మీకు తెలియటం లేదు. పేదవాళ్ళని కాదు, ఎవరైనా నీ దగ్గర కుదువు పెట్టినప్పుడు దాన్ని మరలా వాళ్ళకి ఇవ్వకుండా నువ్వు పండుకుంటే, ఏమి ఇవ్వనట్టు, అసలు నువ్వేం బాకీ లేనట్టు ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేస్తే దానివలన వచ్చే నష్టం 7 అంతలు వచ్చింది. తర్వాత తెలిసిద్ది నీకు. అది ఇట్లాంటి పిచ్చి పనులు, పిచ్చి చేష్టలు క్రైస్తవుల్లో ఉండడం శోచనీయమైన సంగతి. యువర్ గాడ్, ద బైబుల్ గాడ్ ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్. నీ దేవుడు చిన్నవాడు కాదు, పెద్ద దేవుడు, గొప్ప దేవుడు, పరిశుద్ధుడు. ఆయన పాపమును చూడలేనంత నిష్కళంకమైన కన్నులు గలవాడు. నీ పాళ్యం కూడా పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటా, శుభ్రంగా ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకేనేమో క్రిస్టియన్ కంట్రీస్ ఎంత క్లీన్గా ఉన్నాయి. ఆ మలేషియా ఎయిర్పోర్ట్లో క్లీన్, నీ బొమ్మ కింద కనపడితే నీ బొమ్మ అద్దంలో చూసినట్టు ఆ ఎయిర్పోర్ట్లో నడుస్తూ ఉంటాయి. క్లీన్. గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ క్లీన్. పరిశుద్ధముగా ఉండవాలి. ఇంట్లో పరిశుద్ధంగా ఉండడం, అన్ని నీట్గా పెట్టుకోవడం, అది మనకి చేత కావట్లేదు ఇంతవరకు. కాబట్టి పాళెము పరిశుద్ధంగా ఉండాలి. మ్రొక్కుబడి నోట నుండి వచ్చిన మ్రొక్కుబడి చెల్లించాలి. పొరుగువానికి కీడు చేయకూడదు, మేలు చేయాలి. లేని వార్త పుట్టించకూడదు. సేవకుల మాటలకు అపార్థం పుట్టించకూడదు, అపార్థం కలుగు చేయకూడదు, వంకరతనాన్ని కలపకూడదు. దానివల్ల నీకే నష్టం, నువ్వే నష్టం. పొరుగువాని పట్ల ఎలా ఉంది నీ ప్రేమ? బంధువులు కాబట్టి వాళ్ళది అన్యాయమైన సపోర్ట్ చేయకూడదు. సేన, సంఘం అనే ఈ సైన్యం శత్రువుతో పోరాడేటప్పుడు పరిశుద్ధతతో పోరాడు. కాబట్టి దేవుడు ఈ నియమ నిబంధనల్లో మన పాళ్యాన్ని, మన గ్రామాన్ని, మన ప్రాంతాన్ని ఈ నియమ నిబంధనలకు కట్టుబడి పరిశుద్ధంగా ఉంచుకుందాం. ఈ విలువలు కాపాడుకుందాం. వడ్డీలకు ఇచ్చి వాళ్ళని బాధ పెట్టకుండా. ఒకవేళ అంటున్న ఆ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ చెప్పిన వాక్యంలో ఉన్న లోపాలన్నీ ఎవరిలో ఉన్నా అది నీకే కాదు నష్టం, సంఘానికి కూడా నష్టమే. మానుకో, మార్చుకో. మంచి దేవుడు
ఇశ్రాయేలు కుమార్తెలు, బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా క్రీస్తు సంబంధులు, యేసు రక్త సంబంధులు, వాళ్ళు వేశ్యలుగా కానీ పడుపు వృత్తి చేసేవాళ్ళుగా కానీ ఉండకూడదని చెప్పాడు. జాగ్రత్త. యంగ్ బాయ్స్ అండ్ యంగ్ గర్ల్స్, అలాగే వివాహమైన వాళ్ళు కూడా ఉంటారు. అసలు ఇప్పుడు వివాహమైన వాళ్ళతోనే పెద్ద తిప్పల. ఆ చిన్న పిల్లలన్నా భయపడతారు కానీ పెళ్ళి అయిన వాళ్ళకి అసలు భయం కూడా లేదు. కొంతమందికి, అందరికి కాదు. జాగ్రత్త. నీతిని కాపాడుకో. ఎంతకాలం బ్రతుకుతాం తెలియదు, ఎప్పుడు చచ్చిపోతాం తెలియదు. బాప్టిస్ట్ చర్చ్ కాడ బైబిల్ బుక్ పెట్టిన ఇస్రాయేల్ తమ్ముడు మాతో మాట్లాడాడు. 12:30కి ఇంటికి వెళ్ళాడు. బాగలేదని వార్త వచ్చింది, చచ్చిపోయాడు. హార్ట్ అటాక్. ఈ రోజున హార్ట్ అటాకులు ఎక్కువ అయిపోతున్నాయి. మన ప్రకాశం గారు కూడా అంత సడన్గా చచ్చిపోతాడు అనుకోలేదు. ఇంకెవరో చనిపోయారు ఇక్కడ సడన్గా. పిల్లలు, అంతకుముందు పిల్లలు చనిపోవడం. ఆ ఝాన్సీ కుమారుడు కానీ అంటే హఠాత్ మరణాల సంగతి చెప్తున్నా. అలా శ్రీదేవి వాళ్ళ పాప గారి, వీళ్ళందరూ కూడా హఠాత్ మరణం ఎందుకు వచ్చిందో తెలియదు, అలా చచ్చిపోతారు. బ్రతికే కొద్ది కాలం నీతిగా బ్రతికి ఆ నీతిని ప్రకటించి దేవుణ్ణి సంతోష పెడతావా? ఇప్పుడు దాకా మనుషులను సంతోష పెట్టుకోవడం కోసం బ్రతికేవేమో. ఈ రోజు నుండైనా ఇంత వివరంగా చెప్పిన నా ప్రభువుని నేను సంతోష పెట్టాలనే మనసు, ఆశ నీకుందా? ప్రార్థన చేసుకుందాం, దేవునికి అప్పగించుకుందాం. నా కోసం కాదమ్మా. ఒకవేళ ఈ వాక్యం చెప్పేవాడి మీద కోపం వచ్చినా మీరు నా మీద కోప్పడి ఏం ప్రయోజనం లేదు. మీకు ఇచ్చింత ప్రయోజనం కూడా లేదు. నీ దేవుడు నోటితో చెప్పిన మాటలు ఇవి. పరిశుద్ధంగా ఉందాం, పవిత్రపరచుకుందాం. మనం క్లీన్గా ఉంటే మన పాళ్యం పరిశుద్ధంగా ఉంటుంది. ఇంట్లో ఉన్న మురికంతా పోవడానికి కాలువలు దేవుడు ఇచ్చాడు. వెళ్ళనిస్తున్నారా? వెళ్ళనిస్తే మంచిదే, వెళ్ళేటట్టు చేస్తే మంచిదే. ఒకవేళ బయటికి వెళితే అక్కడ ఏం చేయాలో చెప్పాడు. క్లీన్ అండ్ నీట్. ప్రార్థన చేసుకుందాం. వడ్డీకి ఇచ్చావా? వడ్డీతో బ్రతుకుతూ ఎక్కువ చక్రవడ్డీలు వేసి ఇతరులను బాధిస్తున్నావా? పొలంలోకి వెళ్ళినప్పుడు నమ్మకస్తురాలుగా ఉన్నావా? నువ్వు నమ్మకమైన దానివని ఎవరో మీ అధికారులు, ఆ భూస్వాములు ఎవరో నీకు పని అప్పగిస్తే పర్వాలేదులే తీసుకెళ్ళమని శనగలు, పొగాకు నీ ఫ్రెండ్స్కి ఇస్తావా? నువ్వెంత మోసగత్తెవి, నువ్వెంత అబద్ధికురాలివి. నీ యజమానిని ఎంత మోసం చేస్తున్నావు నువ్వు. నీ మోసాన్ని దేవుడు చూడడం లేదా? నీ అబద్ధాన్ని దేవుడు చూడడం లేదా? నీ యజమానిని మోసం చేస్తున్నావు. నీకు పని అప్పగిస్తే, ఇల్లు అప్పగిస్తే ప్రార్థన చేసుకో, దేవునికి అప్పగించుకో. పంట చేను, మ్రొక్కుబడి, లేని వార్త, ఇవన్నీ పరిశీలించుకుందాం, ప్రభువుకు అప్పగించుకుందాం, కడగమని అడుగుదాం. దేవుడు మంచి దేవుడు తల్లి. అతిక్రమము దాచిపెట్టవద్దు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును అన్నాడు. మొదటి వర్తమానంలో చెప్పాడు కదా, నీవు నా సేవకుడవు, నేను నిన్ను మరిచిపోజాలను, ఎందుకంటే నేను నిన్ను విమోచించాను, నా రక్తం ఇచ్చి నిన్ను కొన్నాను. డోంట్ వర్రీ, బట్ కన్ఫెస్ యువర్ సిన్. ఒప్పుకో, నీ తప్పిదం ఒప్పుకో. ఈరోజు ఒప్పుకో. ఓ చెల్లి, తల్లి, తమ్ముడు, నువ్వెవరివో, ఎక్కడున్నావో, నీకేం అర్థమైందో నాకు తెలియదు. ప్లీజ్ కన్ఫెస్ యువర్ సిన్. వద్దు ప్రభువా, ఈ మోసకరమైన బ్రతుకు, ఈ నెమ్మది లేని బ్రతుకు నాకు వద్దు ప్రభువా. ప్లీజ్ నన్ను క్షమించి నన్ను తేటపరచవా, నా మనస్సును తేటపరచవా ప్రభువా. పొరుగు వాళ్ళని, ప్రక్క వారిని ప్రేమించడానికి సహాయం చేయి.